వెల్కమ్ టు రక్కసిమస్తే. ఒకరోజు ఒక చీమ తన వీపిపై ఒక పెద్ద రొట్టె ముక్కను మోసుకొని తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంది. అప్పుడు ఒక సీతాకోక చిలుక ఆమెను చూసి, నువ్వు ఎప్పుడు పని చేస్తావు, ఎప్పుడు విశ్రాంతి తీసుకోవా, నవ్వవు, డాన్స్ చేయవు, ఆడుకోవు, జీవితం సరదా కోసం, పని కోసం మాత్రమే కాదు అని చెప్పింది. ఆ మాటలు విని చీమ నవ్వింది. నేనిప్పుడు పనిచేస్తున్నాను, తద్వారా నేను తర్వాత సంతోషంగా జీవించగలను. నేను వర్షాకాలానికి ఆహారాన్ని సేకరిస్తున్నాను. అప్పుడు సీతాకోక చిలుక, రేపు వరకు నువ్వు జీవించకపోతే ఈరోజు ఆనందించు అని చెప్పింది. ఆ చీమ ఏమీ మాట్లాడకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత పెద్ద వర్షం వచ్చింది. ఆ సీతాకోక చిలుకకు ఆహారం లేదు, ఉండడానికి చోటు లేదు. ఆ వర్షంలో చలిలో చెట్టు కింద తడిసిపోయింది. అప్పుడు ఆమెకు చీమ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే సీతాకోక చిలుక చీమ ఇంటికి బయలుదేరింది. సీతాకోక చిలుక చీమకు తన పరిస్థితిని వివరించింది. వెంటనే చీమ, రామిత్రమా, అసలే వర్షంలో తడిసిపోయి ఉన్నావు, మనిద్దరం కలిసి భోజనం చేద్దాం అని ఆహ్వానించింది. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. అప్పుడు సీతాకోక చిలుక, ఈరోజు కష్టపడితే రేపు ప్రశాంతంగా జీవించగలము. అలాగే సహాయం చేసే మనసు మనల్ని మంచి మనుషులుగా మారుస్తుంది అని తెలుసుకున్నాను అని చెప్పింది.